ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ నగర్ చిత్రా లేఅవుట్ కాలనీలో నిర్వహించిన ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని కార్పొరేటర్ రాధారెడ్డి ప్రారంభించారు. స్థానిక ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల తవ్వకంలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతా కలిసికట్టుగా 5 ఇంకుడు గుంతలు తవ్వారు. కాలనీలో మరిన్ని ఇంకుడు గుంతలు తవ్వనున్నట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితులతో చాలా కాలంగా అక్కడ తాగునీటికి కష్టంగా మారిందని, ఈ కార్యక్రమంతో ప్రజలందరికీ మేలు జరుగుతుందని కాలనీవాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. 2 years నుంచి ఇక్కడ వర్షాభావం చాలా విపరీతంగా వాటర్ సోర్స్ లేదు, నీళ్లు దొరకట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అవేర్నెస్ తోటి కాలనీ ప్రజలందరూ ముందుకు వచ్చి మాకు సహకరిస్తున్నారు. వారి సహకారంతో మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ చేపట్టడం జరిగింది. అదేవిధంగా డివిజన్లో ఇప్పటికీ ఒక 4-5 ఇంకుడు గుంతలు తీయడం జరిగింది. ఇంకొక 2-3 ఇవాళ స్టార్ట్ చేస్తున్నాము మార్నింగ్. ఇప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు బయటికి వచ్చి స్వతహాగా వాళ్ళ ఇళ్లలో ఇంకుడు గుంతలు తీసి మాకు సహకరించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు. నీటి లభ్యత తగ్గి అవసరం పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క కాలనీకి ఇంకుడు గుంతల అవసరం చాలా పెరిగింది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆల్రెడీ నీటి లభ్యత తక్కువై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పడ్డ ప్రతి వర్షపు చినుకుని ఎక్కడికక్కడ ఇంకిపోయేలా చేసుకొని భూగర్భ జలమట్టాన్ని పెంచుకుని వాటర్ లభ్యతని పెంచుకోవడం మన బాధ్యత. ముందుగా ఈటీవీ వాళ్ళకి ధన్యవాదాలండి. ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు, మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేసినందుకు. ఇంకా అంటే మా చిత్రలేవటి చాలా కష్టం ఉంది, వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి. ఇలాంటి ఇంకుడు గుంతలు చేసుకుంటే వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అందరినీ జనాలని చైతన్యవంతులు చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఈటీవీ వాళ్ళకి. ఇవాళ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ యొక్క ఆవశ్యకత ఎంత అవసరం ఉందో ఇది మొత్తం హైదరాబాద్ భాగ్యనగరం అంతా కూడా అందరినీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఈ హార్వెస్టింగ్ పిట్స్ విషయంలో చాలామందిని ఎంకరేజ్ చేస్తున్నారు. మీ స్ఫూర్తితోటే ఇవాళ ఆర్కేపురం డివిజన్లో దాదాపు ప్రతి కాలనీలో, వాసవి కాలనీలో కానీ, చిత్రా లేఅవుట్లో కానీ చెప్పండి, టెలిఫోన్ కాలనీలో కూడా ప్రజలు వాళ్ళ సొంత డబ్బులతో, ప్రభుత్వం ఇచ్చిందే కాకుండా ప్రజలు వాళ్ళ సొంత డబ్బులతోటి ప్రతి చోట కూడా ఇంకుడు గుంతలు తవ్వుతున్నారు. ఇదే విధంగా కాలనీ వారిగానే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఒకటి వాటర్ హార్వెస్టింగ్ పిట్ తవ్వాలని చెప్పేసి, ఇంకా మీరు దీన్ని ఇంకొంచెం మీరు దాన్ని అడ్వర్టైజ్ కనుక చేయగలిగితే ప్రజలు ప్రతి ఇంట్లో కూడా తవ్వే అవకాశం ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా నీళ్లు అసలు బోరుబావిలో కూడా 1300-1400 ఫీట్లు వేసినా కూడా నీరు దొరకని పరిస్థితి ఉంది. ఈరోజు ఇలాంటి ఇంకుడు గుంతల కార్యక్రమం మనం చేపడుతున్నామంటే మనకు తద్వారా భావితరాలకు కూడా మనం ఈ జలాన్ని అందించినట్టు, ఒక 2 నెలలకో 6 నెలలకో చేసుకున్నట్టు కాకుండా మన బాధ్యతగా, మన కర్తవ్యంగా ఇది నిరంతర ప్రక్రియగా సాగిపోవాలని మేము ఇది చేస్తామని